వేదాగ్ని 30వ భాగం. ఇంట్లో ఎవరూ లేకుండా ఉంటే మనం స్విమ్మింగ్ పూల్ ఎవరికీ కానరాదు. వాళ్ళ పక్కన ఎక్కడో ఉంటారు. వాళ్ళకు అసలు మన స్విమ్మింగ్ పూల్ గురించి తెలియదు, కానీ నేను చూసుకుంటా అని అన్నాడు వేగ్ని. ఏమో బాబు, నాకైతే పై ప్రాణాలు పైనే పోతున్నాయి. నీ ప్రాణాలు పైకి కిందికి పోకుండా నా దగ్గర పెట్టుకుంటాను కానీ అంటూ అల్లుకొని పోతున్నాడు వేగ్ని. నీకు దండమండి బాబు, డే అండ్ నైట్ నా వల్ల అవుతుందా? నన్ను వదిలేయండి అని ఎంత గింజుకున్నా బాబు ఫస్టే చెప్పా, సిక్కవ్వద్దు నువ్వు అని. నేను డాక్టర్ని, నేను చూసుకుంటా అన్నావు. ఇలా అడిగినప్పుడు కాదనటం కరెక్టే నా బంగారం అంటుంటే, మిమ్మల్ని మనుషులు అనేవారు భరించలేరు. నన్ను వదిలేయండి బాబు, నా వల్ల కావటం లేదు. నాకు అసలు ఓపిక కూడా లేదు. వేగ్ని పాపకి ఓపిక ఎలా తెప్పించాలో బాబుకు తెలుసు. అమాంతంగా వేగ్ని మీదకు చేరి కనులతో ఆమె కనులను దోచేలా చూస్తూ బుగ్గలు కొరుక్కుంటున్నాడు. రొమాంటిక్ యాంగిల్ని చూసిన వేగ్ని పాప ముద్దుగా ఉన్న బాబును ముద్దు పెట్టేసింది. ఇంకేముంది పాప పని ఉష్పటాక్. బాబు విరహయాత్రకి ప్రయాణం సిద్ధం చేసి సరస సల్లాపాలలో పుష్పక విమానాలు ఎక్కుతూ దిగుతూ వేగ్ని పాప బృందావనంలో వేదుబాబు వీర విహారం గావించి ఆ తోటలో పరిమళాలను, సుగంధ ద్రవ్యాలను ఆస్వాదిస్తూ పువ్వులలో మకరందం మొత్తం లాగేశాడు. పాప పని అయిపోయింది. బాబుకు మాత్రం మహా ఆనందంగా ఉంది. ఎందుకంటే వేగ్ని బాడీలో ఉన్న అమృతం మొత్తం తాను తాగేశాడు కాబట్టి. బాబు ఎనర్జీగా ఉన్నాడు. కష్టంగాను ఇష్టంగాను ఫుల్ మీల్స్ 24 అవర్స్లో లాగించాడు కదా, అందుకే బాబుకి ఎనర్జీ. పాపని తీసుకుని బాత్టబ్లో వేసి తను ఫ్రెష్ అయ్యి పాపని ఫ్రెష్ చేయించి మరొకసారి ఏమైనా వేగ్ని పాప దగ్గర అడుగు బొడుగుగా ఉన్న అమృతం ఉంటే కూడా తాగేశాడు. వేగ్ని పాప ఒంట్లో ఉన్న ఓపిక మొత్తం స్ట్రాతో గుంజి వేసినట్టు అయింది. పాపని తీసుకువెళ్ళి బెడ్ మీద పడుకోబెట్టి గట్టిగా హగ్ చేసుకుని త్వరగా నిద్రపోయాడు. ఉదయం 8 గంటల ప్రాంతాన తలుపు బాదిన శబ్దం. చిరాకుగా వెళ్ళి డోరు తీశాడు. కృతిక పూజ చేసి తన హెయిర్ మొత్తం వదిలేసి చిన్న ఫ్లక్కర్ పెట్టి నుదుటిన కుంకుమ, కనులకు కాటుక. ఈరోజు శుక్రవారం కనుక కొత్త స్పెషల్గా తయారై చీర కట్టింది. కళ్ళు చూసిన కృతిక ఒక్క నిమిషం కూడా కనుల్లోకి చూడకుండా వెనుతిరుగుతుంటే, సంజయ్ సార్ రెడీ అయ్యాడా అన్నాడు. కృతిక, అంజు అక్క సంజయ్ సార్ రెడీ అయ్యి టిఫిన్ కూడా చేశారు. మిమ్మల్ని లేపమంటే వచ్చాను అని కనీసం కేసి చూడకుండా మాట్లాడుతుంది కృతిక. ఇక నేను వీళ్ళకి చెప్పాను కదా అని వెనుతిరిగి పోతుంటే వేగ్నిని దగ్గరుండి రెడీ చెయ్యి అన్నాడు. కృతికకి ఏమీ అర్థం కాక, వేగ్ని అక్కని నేను రెడీ చేయటం ఏంటి అని ముఖంలోకి చూసింది. తను బాగా నీరసంగా ఉంది. సంజయ్ వాళ్ళు వెళ్తున్నారుగా, శారీ కట్టి జడవేసి రెడీ చెయ్యి అన్నాడు. వేగ్ని నీరసంగా ఉంది అనగానే పరుగున వెళ్ళింది వేగ్ని దగ్గరకు. కృతిక వేగ్నిని చూస్తుంటే వాష్రూమ్లోకి వెళ్ళిపోయాడు. కృతిక రాత్రి బాగానే ఉంది, ఇంత నీరసం ఎలా అయింది అని అక్క అక్క అని లేపుతుంది. అతి కష్టం మీద లేచిన వేగ్ని కృతికను ఆ రూమ్లో చూసి గబాల్న లేచి కూర్చుంది. తన వంటిపై నైటీ చూసుకొని అమ్మయ్య అనుకుంది. వేగ్ని ఏంట్రా అని అడిగింది. కృతిక, అక్క సార్ మిమ్మల్ని రెడీ చేయమన్నారు. సంజయ్ సార్ వాళ్ళు బయలుదేరటానికి రెడీగా ఉన్నారు, అందుకే వచ్చా. వేగ్ని మనసులో బండ బూతులు వేదిని తిట్టుకుంటుంది. చేసిందంతా చేశాడు, ఇప్పుడు హెల్ప్ చేయటానికి మనిషిని తెచ్చాడు అని కోపంతో వాష్రూమ్లో నుంచి వస్తుంటే చూసింది. దున్నపోతు చెలరేగినట్టే చేస్తాడు. ఊపిరి కూడా తీసుకొనివ్వడు. చస్తాను దేవుడా అంటే ప్రాణం పోస్తాడు. వీడితో ఎలా వేగాలో ఏమో అని వేదిని చూస్తూ, రోజు సింగిల్ టవల్తో వచ్చేవాడు, ఈరోజు మొత్తం కవర్ చేసుకొని వాష్రూమ్లో నుంచి బయటికి వస్తున్నాడు. ఇప్పుడు ఎందుకు కవర్ చేసుకోవటం? ఇందాక బాక్సర్లో చూసినప్పుడు ఆ బాడీ కాదా? పిచ్చి పలు విధాలు అంటారు. ఈయన పిచ్చితో నాకు పిచ్చెక్కేలా ఉంది అని వేగ్ని పాప అనుకుంటుంటే తనకు కావలసినవి తీసుకుని డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళాడు. వేగ్ని, ఇప్పుడు ఈ పిల్లతో నేను ఫ్రెష్ అవ్వటమా? వేగ్ని కృతికని కేసి చూస్తూ, మంగమ్మని పిలువు అన్నది. కృతిక, అమ్మ వాణి అక్క వాళ్లతో వెళ్ళటానికి అన్ని సిద్ధం చేసుకుంటుంది. అక్క నేనేమి మరి చిన్నపిల్లని కాదు, అన్నీ తెలిసిన దాన్నే. పల్లెటూరులో ఉండి
వచ్చిన దాన్ని. పొలం పనులు ముఠాలతో పోయేటప్పుడు అక్కడ ఆడవారు ఎలా మాట్లాడతారో నాకు తెలుసు. నువ్వేమీ ఇలా ఇబ్బంది పడొద్దు, నేను స్నానం చేపిస్తా అని కృతిక మెల్లిగా వేగ్నిని లేపుతుంటే వేగ్నికి మనసంతా పెళ్లి కాని పిల్ల దగ్గర తను ఇలా. వేగ్నికి నచ్చలేదు, కానీ తప్పక నేను స్నానం చేసి వస్తా, తర్వాత నా డ్రెస్సింగ్లో హెల్ప్ చేద్దు, నాకు కావలసినవి ఆ కబోర్డ్లో ఉంటాయి, తీసిపెట్టు అని చెప్పి అతి కష్టంగా వేగ్ని వాష్రూంలోకి వెళ్ళింది. వేగ్ని స్నానం చేస్తుంటే కృతిక వేగ్ని బట్టలు తీస్తుంటే వేద్ డ్రెస్సింగ్ రూమ్ నుంచి బయటికి వస్తున్నాడు. కృతిక అలా చూసి వెంటనే తలదించుకుంది. అంతటి అందం చూస్తే ఆనందంతో ఉప్పొంగుతుంది, కానీ అది అతని కళ్ళల్లో చూసి ఆమె భావాలు పలికిస్తే అతనికి నచ్చదు. మరో చెంప పూరి చేస్తాడు. అందుకని తల నేలకు వేసింది. వేదు కృతికను చూసిన క్షణం ఆమె కంట్లో మెరుపును చూసి కోపం నషాలానికి వచ్చింది, కానీ మౌనంగా తలదించుకుంది. ఏమీ అనలేక తను బయటికి వెళ్ళిపోయాడు. వేదు బయటికి వస్తే ప్రశాంతమైన వాతావరణం, చక్కటి పరిమళం, అగరబత్తులు, సాంబ్రాణి పొగ దేవుడి గది నుంచి వస్తుంటే మనసు ప్రశాంతంగా అనిపించింది. ఎవరు చేశారబ్బా అనుకున్నాడు, కానీ ఇంట్లో ఎవరో ఒకరు ఉంటారులే అనుకున్నాడు. వేద్, సంజయ్, అవినాష్ కూర్చుని మాట్లాడుకుంటుంటే మంగమ్మ కూడా అన్ని సర్దుతుంది. వేగ్ని వాష్రూమ్ నుంచి బయటికి వచ్చింది. తను మరీ ఇంత నీరసంగా ఎందుకు ఉంది? అది వేద్ చేసినదైతే కాదు. అప్పుడు ఆమెకు ఒక బల్బు వెలిగింది. ఆ బల్బు ఆమె మైండ్లో బల్బు వెలగంగానే ఆమె ఒంట్లో ఫీజులు ఎగిరిపోయాయి. డేట్ స్కిప్ట్ అయినాయని ఆమెకు అర్థమైంది. అది ఆనందించాలో, వేదికి తెలిస్తే ఏం చేస్తాడో, చెప్పకుండా ఎన్ని రోజులు దాచాలో. స్నానం చేసి వచ్చింది, కానీ చెమటలు మాత్రం విపరీతంగా కారిపోతున్నాయి. అది అనుకున్నది కన్ఫర్మ్ అయితే ఇంట్లో ఎంత ప్రళయమో ఆమెకు అర్థమవుతుంది. కానీ ఆమె చేసేదేమీ లేక ఇప్పటికీ మౌనం వహించి ప్రశాంతంగా ఉండి తను అనుకున్నది కన్ఫర్మ్ అయ్యేదాకా ఏది బయట పెట్టకూడదు అనుకుంది. నేను ఎక్కువ నీరసపడిపోతే వేదు కనిపెట్టేస్తాడు. వేగ్నిని చూసిన కృతిక ఆమెకు శారీ కట్టి జడ వేసి అలంకరిస్తూ ఆమె పడుతున్న చెమటలను చూసి ఏంటక్క ఫీవర్ ఏమైనా వచ్చిందా అని అడిగింది. వేగ్ని మనసులో కృతికకే తెలిసిపోతే వాడికి తెలియదా, వాడి ముందు బయటపడితే నా పని గోవిందా అనుకొని చాలా కూల్గా ఉండటానికి ప్రయత్నించి తను నీరసంగా ఉండకుండా యాక్టివ్గా ఉండటానికి, వేదు కనిపెట్టకుండా ఉండటానికి తను ఎన్నో రిహార్సల్స్ చేస్తుంది. పాపం వేగ్ని కృతిక ఇద్దరు కిందికి వచ్చారు. చెప్పవలసిన జాగ్రత్తలు అన్నీ చెప్పి వారి ప్రయాణానికి అన్ని సిద్ధం చేశారు. వేగ్ని అంజు వెళ్తుంటే కడుపుతో ఉన్న పిల్ల ఒంటరిగా అక్కడ అన్ని బాధలలో అనిపించింది. మళ్ళీ ఎన్ని ఉన్నా భర్త చెంతన ఉండటం భార్యకి ఇంకా మంచిగా ఉంటుంది ఈ టైంలో అనిపించింది. వాళ్ళు వెళ్ళిపోయారు. మధ్యాహ్నం భోజనాల తరువాత లతా, వేణు వెళ్ళిపోయారు. అవినాష్, వాణి, మంగమ్మ సాయంత్రం వెళ్ళటానికి మొత్తం ప్రిపేర్ చేసుకుంటున్నారు. వేదు ఉదయమే వెళ్ళిపోతే వాణి బాబు రేపటి నుంచి ఉండడని ఆడుకుంటుంది. వేగ్నికి బాబుని వదిలిపెట్టి అస్సలు ఉండాలి అనిపించట్లే. తను అనుకున్నది నిజమైతే వేద్ రియాక్షన్, మాకంతటి అదృష్టం ఉందా? వేగ్ని మనసులో భగవంతుడా నువ్వే నాకు అంతటి అదృష్టాన్ని ఇవ్వాలి అని వేగ్ని కోరుకుంటుంటే భగవంతుడు వరాన్నైతే ఇచ్చాడు, కానీ వేదికి దూరం చేస్తాడు అనుకోలేదు. భగవంతుడు ప్రతి మనిషికి అడిగినవి ఇస్తాడు, కాకపోతే మనకి ఒకటి ఇస్తే ఒకటి తీసుకుంటాడు. అది భగవంతునికి తెలుసు. అది ఆ లీలలు ఎందుకు అలా? వేగ్ని మనసులో కోరిక తీర్చటానికి వేగ్ని ప్రాణమైన వేదును దూరం చేయటం ఇక్కడ భగవంతుడు ఆడే ఒక నాటకం. వేగ్ని ఇద్దరు ఎలా తట్టుకుంటారో విధి ఆడే వింత నాటకంలో ఎవరికి ఎవరు ఏమవుతారో ఆ క్షణం వారు ఏమాత్రం ఊహించలేకపోయారు. అలా బాబుతో ఇష్టంగా ఆడుకుని అటువంటి బిడ్డ వేదు రూపంతో తన చేతిలో ఉంటే తన జన్మ ఎంత ధన్యమో అనిపించింది. వేగ్ని అలా ఇమాజినేషన్ చేసుకుంటుంది. వేగ్ని బేబీతో ఉంటే వేద్ చేసే కొంటె పనులు ఆలోచిస్తూ ముసిముసిగా నవ్వుకుంటూ బాబుతో సాయంత్రం వరకు సంతోషంగా గడిపి వాణిని, మంగమ్మని, అవినాష్ని పంపిస్తూ మంగమ్మతో కాసేపు కొన్ని విషయాలు మాట్లాడి వీలైతే ఒకసారి వచ్చిపో మధ్యలో అని వేగ్ని చెప్తే మంగమ్మకి వేగ్ని చెప్పిన మాటలకి అస్సలు వెళ్ళబుద్ధి కాలేదు. కానీ వాణి చిన్నబాబుతో కృతిక చెయ్యలేదు అని మంగమ్మకు తప్పక వాణి వెంట వెళుతుంది. భగవంతుడు ఏమి చేయాలనుకున్నాడో అందరినీ అలా ఒకరికొకరు ఎందుకు దూరం చేస్తున్నాడో అప్పుడు ఒక్కరికి కూడా ఆలోచన లేదు. అలా వారు వేదు విల్లా దాటారు.
ఇప్పుడు ఇంట్లో పనివారు వేగ్ని, కృతిక తప్ప ఎవరూ లేరు. పనివారు అందరికీ వేద్ అనుచరులకి దూరంగా ఒక కాలనీలా కట్టించాడు వేద్. మంగమ్మతో ముఖ్యమైన వారు మాత్రమే ఇంట్లో ఉంటారు. అలా ఇప్పుడు వేగ్ని, కృతిక మాత్రమే వేద్ విల్లాలో మిగిలిపోయారు. ఆ రోజు వేద్ ముఖ్యమైన పని ఉండి రాను అని ఫోన్ చేసి వేగ్నికి చెప్పాడు. నైట్ ఇద్దరు కాస్త తిని కృతిక మంగమ్మ బెడ్పై వేగ్నికి బెడ్షీట్ మార్చి ఏర్పాటు చేసింది. వేగ్ని, కృతిక ఇద్దరు విల్లాలో తలుపులన్నీ గట్టిగా వేసుకొని వచ్చి పడుకున్నారు. కృతికకు కాస్త భయం ఎక్కువ. అంత పెద్ద ఇంట్లో మేమిద్దరమే అని. కృతిక వేగ్నితో, అక్క నీకు భయం ఉండదా అని అన్నది. వేగ్ని మనసులో భయానికి భయం కలిగించే వేదితోనే జీవితం గడుపుతుంది. ఆమెకు అటువంటి భయాలు ఏమీ ఉండవు. కానీ ఇంట్లో అందరూ వెళ్ళిపోయారు అని దిగులు బాగా ఉన్నది. తను అనుకున్నది నిజమైతే వేదికి ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు. అందరూ ఉంటే నేను అందరి మధ్యలో నన్ను చెబితే కొంతలో కొంత వేది వినేవాడు. కానీ అందరూ అలా దూరం వెళ్ళటం తను వేదికి ఎలా చెప్పి కన్విన్స్ చేయాలో కూడా తెలియదు. అలా వేగ్ని, కృతిక పడుకున్నాక వేగ్ని త్వరగానే నిద్రపోయింది. ఎందుకంటే మనసు తనువు రెండు అలసిపోయాయి కాబట్టి. కృతికకు మాత్రం భయం వల్ల నిద్ర సరిగా పట్టలేదు. అలా కృతిక కలతగా నిద్రపోయి పెందలాడి లేసి ఇంట్లో పనులు చక్కబెడుతుంది. వేగ్ని తనకు ఒంట్లో నీరసంతో లేవలేకపోతుంది. తనకి బద్ధకం కూడా బాగా అనిపిస్తుంది. వేగ్ని నిద్ర లేచి బయటికి వచ్చే వరకు కృతిక పనులు మొత్తం ముగించింది. తన రూంలోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి దేవుడికి దండం పెట్టుకుంటుంది. భగవంతుడా, నువ్వు ఇచ్చిన వరం కాపాడుకునే ధైర్యం నాకివ్వు. ఇది నేను ఇప్పుడు బయటపడితే నిర్దాక్షిణ్యంగా వద్దు అనే మాటే వస్తుంది. ఇంకా కొంత టైం నేను బయటపడకుండా ఉండగలిగితే నా బిడ్డ ప్రాణం బలపడుతుంది. తరువాత ఎలా జరగనుంటే అలా జరుగుతుంది అని దేవుడిపై భారం వేసి వేదికి ఎట్టి పరిస్థితిలో చెప్పదలుచుకోలేదు. వేద్ రెండవ రోజు సాయంత్రం ఇంటికి వచ్చాడు. వేద్ కనపడగానే వేగ్నికి కళ్ళల్లో కాంతులు వెలిగాయి. వేద్ కూడా అప్పటి వరకు జరిగినది పక్కన పెట్టి తనను చూడగానే ప్రశాంతంగా మారాడు. కృతిక వేద్ వచ్చేటప్పుడు ఎలా ఉన్నాడో గమనించింది. వేగ్నిని చూడగానే ఎలా ఉన్నాడో గమనించింది. కృతిక మనసులో నిన్న ఇంటికి రాలేదు అంటే ఎవడి ప్రాణం గాల్లో కలిశాయో అనుకుంది. కృతికకి దరిదాపుగా వేద్ విశ్వరూపం చూపించినట్టే. వేద్, వేగ్ని ఇద్దరు రూమ్లోకి వెళ్ళారు. బాబు ఫ్రెష్ అవ్వటానికి వాష్రూమ్లోకి దూరితే పాప వేదికి కావలసినవి తీసి పక్కన పెట్టింది. వేది షవర్ కింద తలపెట్టి ఆలోచిస్తున్నాడు. ఎంత నీళ్లు చల్లగా పడుతున్నా బుర్రలో వేడి తగ్గటం లేదు. విదేశాలలో మనుషులను పెట్టి టెర్రరిజాన్ని అరికట్టడంలో మంచి ఫలితాలు సాధించిన వేదు దేశంలో ఉన్న దొంగ ఎదవలు దొరకటం లేదు. అసలు ఏమైపోయారు? ఎంత నిఘా పెట్టినా అంతు చిక్కటం లేదు. అసలు వారు ఆపరేషన్ స్టార్ట్ కాకముందే మిస్ అయింది ఎలా? మధుమిత చెప్పేవరకే, అంటే మధుమిత ఊళ్ళో లేదు అనే సంగతి వారికి ఇన్ఫర్మేషన్ వెళ్ళింది. మధుమిత చెప్పేలోపే వారు మిస్ అయ్యారు. అప్పుడు వేదికి బల్బు వెలిగింది. మధుమిత తల్లిదండ్రుల దగ్గరికి మనుషులను పంపాలి. మధుమిత అరవింద్ దగ్గరికి వచ్చిన తరువాత ఆ ఊళ్ళో ఏదో జరిగింది. మధుమిత ఇన్ఫర్మేషన్ ఇవ్వటం లేట్ అయింది. ఆ ఊళ్ళో ఏం జరిగిందో తెలుసుకోగలిగితే వారిద్దరు ఎలా మిస్ అయ్యారు అనేది తెలుస్తుంది. చకచకా స్నానం చేసి బయటికి వచ్చి వేగ్ని తల తుడుస్తాను అని అంటున్నా వినకుండా ఫోన్ తీసుకొని టెర్రస్ మీదికి వెళ్ళిపోయాడు. అవతల ఇన్ఫర్మేషన్ పాస్ చేసి కాస్త స్థిమితపడి టెర్రస్ మీద నుంచి చుట్టూ చూశాడు. వేగ్నితో స్విమ్మింగ్ పూల్లో రొమాన్స్ అన్న మాట గుర్తొచ్చి స్విమ్మింగ్ పూల్ కేసి చూశాడు. టెర్రస్ మీదకి వస్తే లేదా బ్యాక్ సైడ్ బెడ్రూమ్లో ఉన్న వాళ్లకు తప్ప ఆ స్విమ్మింగ్ పూల్ ఎవరికీ కానరాదు. అంటే తన రొమాన్స్ అనుకూలంగా ఉంది అనుకున్నాడు. అలా మరలా కిందికి వచ్చి డ్రెస్ వేసుకుని డిన్నర్ పైకి తేపోవే అన్నాడు. వేగ్ని మనసులో కిందకి వచ్చి తినవచ్చు కదా, బెడ్రూమ్లో ముద్దుకొక ముద్ద చొప్పున నన్ను వేపుకు తింటాడు. నిన్న బ్రేక్ ఇచ్చినందుకు ఈరోజు అన్ని భర్తీ చేస్తాడు. అన్ని పళ్ళు పటపటా కొరుక్కుంటూ కోపంతో కిందికి వెళ్ళింది. వేగ్నిని చూసి వేదు ముసిముసిగా నవ్వుతూ దీనికి ఏది చెప్పినా టక్కున అర్థమైపోద్ది అనుకున్నాడు. వేగ్ని కిందకి వెళ్ళి ఇద్దరికి భోజనం సర్దుతూ కృతికని నువ్వు భోంచేసి పడుకో, పెద్దమ్మని పిలుస్తావా అని అన్నది. కృతిక సార్ వచ్చినప్పుడే చెప్పానక్క, పెద్దమ్మ నువ్వేరా అన్నది. కానీ అక్కడ మగవారు చాలామంది ఉన్నారు, వద్దు నువ్వే వచ్చేయి అని చెప్పా. వేగ్ని అక్కడికి వద్దు, పెద్దమ్మనే ఇక్కడికి రమ్మను.
నేను కబురు చేయనా అన్నది. వద్దులే అక్క, చెప్తాను, వస్తుంది. లేదా వాచ్మెన్ని పంపించి పిలిపిస్తాలే, నువ్వు భోజనం తీసుకెళ్ళు అని అన్నీ సర్ది పెట్టింది. తరువాయి భాగం కోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అన్ని ఎపిసోడ్ల కోసం గంట సింబల్ ప్రెస్ చేయండి.